హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మానస బ్లాగ్స్ తెలుగమ్మాయి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను చేసింది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటాను. ఆల్మోస్ట్ దీని డీటెయిల్స్ కూడా మీకు కొద్దిగా నేను షేర్ చేసిన వీడియోలో కొంచెమైనా మీకు బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసి అయితే నేను మా 2 మెయిన్ డోర్స్కి వచ్చేసి మెస్ డోర్స్ అనేది ఆర్డర్ చేశాము. సో దీని కాస్ట్ ఎంత పడింది, వాళ్ళు ఎంత టైం తీసుకున్నారు అండ్ ఎలా ఫిట్టింగ్ అనేది అయ్యింది, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంది అండ్ డిసడ్వాంటేజెస్ ఏంది, మొత్తం డీటెయిల్స్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఈ వీడియో త్రూ. సో నేనైతే మేము వచ్చేసి 2 డేస్ బ్యాక్ ఆర్డర్ అయితే ఇచ్చాము. వాళ్ళకు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ వచ్చేసి హైట్, లెంత్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు. అవి చెక్ చేసుకొని మనకు ఫైనల్గా ప్రైస్ అనేది ఇన్ఫామ్ చేస్తారండి. సో అలా ప్రైస్ వచ్చేసి మాకు ఒక్కొక్క ఈచ్ డోర్కి 9,000 చెప్పారు. సో 9,000 అంటే మేము మొత్తం 2 వీటికి కలిపి 2 చేయిస్తామని చెప్పి మాట్లాడి, ఒక డోర్ మెయిన్ డోర్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంది, ఇంకొకటి నార్మల్గా అంటే కొంచెం ఒక 1 ఇంచ్ తక్కువగా ఉంది అంతే. సో 2 డోర్లకు వచ్చేసి మేము టోటల్ 17,000కి ప్రైస్ అయితే ఫిక్స్ చేసాము. 17,400 తీసుకున్నాడండి. సో ఇలా 2 డోర్స్ అయితే తీసుకొని ఇంకా మేము ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసి, ఇంకా తను వచ్చేసి 2 డేస్లో అంటే ఇంకా రక్షాబంధన్ ఉండే ఆ రోజు మేమే వద్దని అన్నాము. సో నెక్స్ట్ డే అంటే సండే రోజు అయితే ఫిట్టింగ్ అనేది జరిగింది. సో ఫిట్టింగ్కి వచ్చేసి ఫస్ట్ ఇవి ఆల్రెడీ నాకు చెప్పారు, అంటే గ్యాప్స్ కొంచెం వస్తాయి అని. సో నేను గ్యాప్స్ అనేది ఉండకూడదు అని కొంచెం నేను అనడం వల్ల సైడ్స్ మనకు ఇట్లా బార్డర్ లాగా వచ్చింది చూడండి వుడ్తోని, ఆ బార్డర్ దగ్గర కొంచెం చెక్కాల్సి వచ్చింది. అంటే డ్యామేజ్ అయితే అయ్యింది. ఒక 3 దగ్గర వచ్చేసి ఫిట్టింగ్ సెక్షన్ అనేది వచ్చిందండి మొత్తం మెయిన్ డోర్కి. అంటే సైడ్కి 3, ఇటు సైడ్కి 3, సో టోటల్ 6 వచ్చాయి ఫిట్టింగ్ సెక్షన్. అండ్ కింద వచ్చేసి 1 మ్యాగ్నెట్ వచ్చింది, పైన 2 మ్యాగ్నెట్స్ వచ్చాయి. అంటే గట్టిగా ఇలా మనం క్లోజ్ చేసినప్పుడు అంటుకోవడానికి. సో అక్కడ కొంచెం ఫినిషింగ్ అనేది అయితే కొంచెం వాళ్ళ ఏమంటారు వారి దగ్గర ఉన్న హ్యామర్స్తోనైతే కొంచెం దాన్ని ఇలా ఎడ్జ్లో కొంచెం కర్వ్ లాగా చేసేసి ఒక డోర్ అయితే ఫిట్ చేశారు. అది సెకండ్ డోర్కి వచ్చేసి అయితే కొంచెం అయ్యింది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్కి మాత్రం ఎక్కడ డ్యామేజ్ అనేది అవ్వలేదు, డోర్ కరెక్ట్గా ఫిట్ అనేది అయ్యింది అండ్ ఎక్కడ గ్యాప్స్ అనేది రాలేదు. సో నేను ఇక్కడ వచ్చేసి ఈక్వల్ లేదు అని ఆర్గ్యూ చేస్తున్నాను. సో తను అంటున్నాడు ఏం ఈ కొంచెం ఉంటుంది అటు ఇటు అని. అంటే ఆ కొంచెం వల్ల కూడా మస్కిటోస్ అయితే లోపలికి వస్తాయి అండ్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయితే లోపలికి వస్తున్నాయి అని ఆ ఇంటెన్షన్ కొద్దీ నేను మెస్ డోర్ అనేది అయితే తీసుకున్నాము. సో దాని దిక్కెళ్ళి నేను అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలా అయితే వద్దు, కొంచెం క్లియర్గా లేట్ అయినా పర్లేదు, కొంచెం టైం తీసుకొని ఫిట్టింగ్ అనేది అయితే చెయ్యండి అని చెప్పాను. సో ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చినాక ఇద్దరు వచ్చారు. సో ఇద్దరు అయితే కంపల్సరీ అంట, ఒకరు పట్టుకోవడానికి అండ్ ఒక్కొక్కరు వచ్చేసి ఫిట్ చేయడానికి. సో ఇద్దరు పర్సన్స్ వల్ల ఈచ్ డోర్కి వచ్చేసి 35 మినిట్స్ పడిందండి. అంటే నార్మల్గా ఇలా ఏమీ డ్యామేజ్ చేయకుండా నీట్గా డైరెక్ట్గా పెట్టేది ఉంటేనేమో జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో పెట్టేస్తారంట. బట్ ఇంకా నేను గ్యాప్స్ కూడా వద్దు అని అన్నందుకు ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అయ్యింది. 35 మినిట్స్ తీసుకున్నాడు ఇంకా. బట్ పర్ఫెక్ట్గా చేశారు, తీసుకున్నా పర్లేదు. ఇంకా నేను ఇంకా అక్కడ ఇవి మెస్ డోర్స్ పెట్టడం వల్ల డిసడ్వాంటేజ్ అన్నాను కదా ఒకటి, మనం తోరణాలు అనేది కట్టలేమండి. ఇక్కడ నేను డెకరేటివ్ థింగ్స్ అనేది హ్యాంగ్ చేశాను. సో అవి మాత్రం అలా పెట్టుకోవడానికి ఉండవు, అంటే ఇంకా దానికి ఏమి మనం కొట్టలేము హోల్స్ అలాంటివి. సో ఇంకా మీరేమైనా చేయాలంటే ఇంకా పైకి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. సో అదొకటి డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. అండ్ అది చిన్నదే డిసడ్వాంటేజ్, అంటే ఇంకొక పైన వేరే దగ్గర ఆప్షన్ ఉంటుంది, సో అలా చేసుకోవాలి. అండ్ నేను కొద్దిగా అంటే కింద ఇక్కడ కడప దగ్గర గ్యాప్ లేకుండా చేయమని అన్నాను. మిడిల్లో కొంచెం గ్యాప్ వస్తుంది 2 డోర్స్ మధ్యలో. అలా చేయాలంటే కడప అనేది డ్యామేజ్ అవుతుందంట అండి, కడపని చెక్కాల్సి వస్తుందంట. సో కడపని చెక్కడం ఇష్టం లేక నేనైతే అక్కడ వద్దన్నాను.
సో ఇంకా కొద్దిగా అంటే కనిపించనంతనే ఉంది, కానీ మరీ కనిపించేంత లేదు. సో అలా వదిలేశాను. సో ఇలా అయితే నా డోర్ సెక్షన్ ఫిట్టింగ్ అనేది అయితే అయ్యింది. సో ఈ వీడియో మీతో మెయిన్గా షేర్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. యాక్చువల్లీ ఇది ఎక్కడ చేస్తారో తెలియదు. అండ్ అంటే నార్మల్గా వెళ్తే తెలుస్తుందేమో, ఆన్లైన్లో ట్రై చేసాము, ఇక్కడ లొకేషన్కి అవైలబిలిటీ లేదన్నారు. సో ఇంకెక్కడికి వెళ్ళాలి, తీసుకురావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా అని డిలే ఎక్కువగా అయ్యింది. సో ఇది ఎవరికైనా సరే నియరర్ ఏదైనా మనం వుడ్ వర్క్ చేసే షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు చెయ్యరు, బట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళ త్రూ చేయిస్తారంట. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మాకు ఇచ్చారు ఇతను. సో ఇతను వచ్చేసి ఇతను చెయ్యరు, నార్మల్ వుడ్ డోర్స్ మాత్రమే ఇతను చేస్తాడు. సో దీనికి వచ్చేసి సన్నగా నెట్ అనేది యూజ్ చేశారు. అండ్ 4 లేయర్ బార్డర్ లాగా ఉందండి. అంటే 4 లేయర్స్, ఇప్పుడు ఫుల్గా చూస్తే నాకు మొత్తం 6 బార్డర్స్ లాగా వచ్చాయి. ఇలా 4 కూడా వస్తాయి. అంటే నేను 6th సెలెక్ట్ చేసుకున్నాను. అలా 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ లోపల వచ్చేసి అన్నీ ఇలా చెక్స్ లాగా నేను నెట్ అది మొత్తం ఏమంటారు రాడ్ టైప్ తీసుకున్నాను సన్నగా. సో అలానన్నా తీసుకోవచ్చు. కొంచెం మీరు కావాలి అంటే ఈక్వల్ అంటే నార్మల్ స్ట్రైట్గా స్క్వేర్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అలా ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి అంతే దీనికి. సో అందుకోసమే ఈ వీడియో అనేది అయితే నేను షేర్ చేశాను. సో ఎక్కువగా కంగారు పడకుండా, అంటే మనం డిలే అవ్వకుండా, రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే నియరర్ ఏ వుడ్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చేసి లెంత్ చెక్ చేసుకొని వాళ్ళే ఆర్డర్ తీసుకొని వెళ్తారు, వాళ్ళే అక్కడ ఆర్డర్ ఇస్తారు, మళ్ళీ ఆర్డర్ తీసుకొని వచ్చి మనకు ఫిట్టింగ్ కూడా వాళ్ళే చేస్తారు. సో మనం చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ వాళ్ళకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. సో నేను అంటే మీరున్న లొకేషన్కి ఆన్లైన్ ఆప్షన్ ఉంటే అది కూడా బెటరే. ఇంకా నేను ఇది కాకుండా నార్మల్గా ఆన్లైన్లో కూడా చెక్ చేశానండి. ఆన్లైన్లో వచ్చేసి ఈచ్ డోర్ 10,000 అడిగారు. అండ్ దానికన్నా బెటర్ ఇది 8,400 ఈచ్ డోర్కి పడింది. సో ఇదే బెటర్ అనిపించింది. అంటే కొంచెం ప్రైస్ కూడా తక్కువగా అండ్ స్టాండర్డ్ వైజ్గా, మెటీరియల్ వైజ్గా వస్తే మాత్రం స్టాండర్డ్గా ఉంటుందండి. మొత్తం అది అల్యూమినియంది రాడ్స్ అన్నాను చూడండి, అది మొత్తం అల్యూమినియమే. సో మనకు ఎక్కడ వాటర్ పడినా కూడా అంటే క్రష్ లాగా ఏమి రాదు, అదొకటి. అండ్ నెట్ కూడా మంచి, అంటే కొంచెం నెట్స్ నార్మల్ ఉంటాయి, మీడియం క్వాలిటీ ఉంటాయి, అన్ని క్వాలిటీస్ ఉంటాయంట. సో మంచి క్వాలిటీయే తీసుకున్నాము, థిన్గా వచ్చింది అది. అండ్ దగ్గరగా నెట్ అనేది ఎక్స్పోజ్ కాకుండా ఉంది, అంటే వచ్చే ఆప్షన్ అనేది లేదు, ఇన్సెట్స్ కానీ ఇంకా ఏమైనా బడ్స్ కానీ అలాంటివి. సో ఇది ఒకటి బెటర్ అనిపించింది. అండ్ ఇంకా పైన వచ్చేసి మ్యాగ్నెట్ 2 ఆప్షన్ ఇచ్చారు కదా, ఆ మ్యాగ్నెట్ అనేది ఈక్వల్గా అతుక్కోలేదు అనుకోండి, మళ్ళీ మనము డోర్ క్లోజ్ చేసినప్పుడు పట్టుకోదు. సో దాని దిక్కెళ్ళి ఇక్కడైతే చాలా టైం పట్టింది అక్కడ ఈక్వల్ చేయడానికి ఈ మెయిన్ డోర్కి. సో అక్కడ ఒకరు పట్టుకున్నారు, ఒకరు అది పైకి దాన్ని అడ్జస్ట్ చేయడం వల్ల కాస్త అయితే టైం పట్టింది. సో ఎలాగో అలాగే వాళ్ళైతే అక్కడ ఒక ఫిట్టింగ్ అంటే సేమ్ స్క్రూస్, మ్యాగ్నెట్స్కి కూడా స్క్రూస్ సపోర్టే పెట్టారు. సో అలా చేసి ఫైనల్గా అయితే క్లియర్ చేశారండి. ఇంకా లోపల నుంచి మనకు పైన బోల్ట్ ఆప్షన్ ఉంటుంది, లేదా కింద మనం నార్మల్ డోర్కి మిడిల్లో ఎలా పెడతాము లాక్ లాగా, అలాంటిది 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 2 పెట్టరు, ఏదన్నా ఒకటి పై బోల్ట్ దన్నా మిడిల్దోనన్నా. సో నేను ఇక్కడ వచ్చేసి పై బోల్ట్ తీసుకున్నానండి, కిందిది కాదు. పై బోల్ట్ తీసుకోలేదు, సారీ, మేము మధ్యలోది తీసుకున్నాం, అంటే పిల్లలు కూడా ఈజీగా తీసి వెళ్ళేటట్టుగా. పైదైతే మళ్ళీ పిల్లలకు అందదు కదా, సో ఆ ఒపీనియన్ కొద్దీ తీసుకోలేదు. సో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన డీటెయిల్స్ వల్ల మీకు ఎంతో కొంతైనా యూజ్ అనేది అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో అనేది వాచ్ చేస్తున్నందుకు, అండ్ నన్ను ఇంత బాగా మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇలాంటివి ఏవైనా ఇంకా అంటే నేను మొత్తం ఇది కొత్తగా ఇల్లు కదా, సో చిన్న చిన్నగా వర్క్స్ అనేది నేను చేయిస్తూనే ఉన్నాను. సో నేను ఇంతకుముందు మీకు బోర్ది కూడా క్లియర్గా అమౌంట్ అండ్ డీటెయిల్స్ చెప్పాను, అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయని. సో నాకు తెలిసినంత వరకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చేశాను. అండ్ నేను తర్వాత ఫర్దర్గా ఒకవేళ నాకు ఇప్పుడు టైం పర్టికులర్గా దొరికితే కనుక మొత్తం నేను హోమ్ టూర్ కూడా చేసి మీకు మొత్తం ప్రైస్ డీటెయిల్స్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి.